కాలు చెప్పుతో కొట్టు, ఈ కాలు చెప్పుతో కొట్టు. అరే నువ్వే కదా నువ్వే కదా అంటావు. అదో తీసుకో, కొత్త బ్రాండ్ చూడు ఎట్టుందా మీ వాళ్ళు బ్రాండ్. తీసుకో 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 నువ్వు తీసుకో. అమ్మడా ఎంతైనా తాగుతాడు, అమ్మడా ఎంతైనా తాగుతాడు. ఆయనే ఇచ్చింది డబ్బులు అవసరం. 2 రూపాయలు ఇస్తా, 2 రూపాయలు ఇస్తా తీసుకో, 2 రూపాయలు ఇస్తా తీసుకో. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రోజు చినిపోయిన లుంగి వేసుకోలే, చినిపోయిన టీషర్ట్ వేసుకోను. నేను ఎప్పుడు అసలు లుంగే తొడగను, నేను ఎప్పుడు అసలు లుంగే తొడగను. నేను నిద్రపోయేటప్పుడు కూడా ప్యాంట్ హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్ ముజ్జు లెవెల్. గైస్ ఏంటంటే మొత్తానికి లాంగ్ వీడియో తీసాను, ఫుల్ హెవీ రియాక్షన్స్ వచ్చాయి. అది కూడా ఏంటంటే మందు బాబులతో ఒక ఆట ఆడుకున్నాను గైస్. హెవీ అంటే హెవీ, వాళ్ళు తాగిన మందంతా దెబ్బకి దిగిపోయింది. ఏంటంటే ఫేక్ మందు తీసుకెళ్ళి నువ్వే కదా 50 రూపాయలు అమ్మని చెప్పి వాళ్ళు గొడవ పడతాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పక్కన, వాళ్ళని నమ్మేసి వాడిని అడగడం అవన్నీ చేస్తున్నారు గైస్. రియాక్షన్స్ మాత్రం హెవీ వచ్చాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అనేది చూసేయండి. ఇంకోటి ఏంటంటే గైస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకున్నాను గైస్. లవ్ యూ ఆల్. మొన్న డూప్లికేట్ మంది నువ్వే కదా ఇచ్చిందా? పక్కరా ఇట్లా మాట్లాడు. ఏదో తేడాగా ఉందంటే డూప్లికేట్ మందు ఇచ్చాడా ఆయన? ఆయన ఏంటంటే కొంచెం ఖర్చులు కావాలి మందు వద్దని చెప్పి 50 రూపాయలు ఇచ్చేయలేడు. చూడు డూప్లికేట్ చూడు. డూప్లికేట్ మందు ఇచ్చి అబద్ధాలు చెప్తున్నాను. నువ్వే కదా రోజు నాకు ఫేక్ మందు ఇచ్చింది నువ్వా? ఈ మందు నువ్వే కదా ఇచ్చింది నాకు? 50 రూపాయలకి ఇచ్చాను ఆ రోజు మంది. ఇది ఫేక్, ఇది డూప్లికేట్. చూడన్నా డూప్లికేట్, ఇది డూప్లికేట్ కదా. ఏం మందు ఎవరు ఇచ్చారు ఏంది? ఏం మందు ఎవరు ఇచ్చారు ఏంది? నువ్వే ఇచ్చింది డూప్లికేట్ మందు, గుర్తు చేసుకో. ఆయన ముందు అడుగు, ఆయన అడుగు, ఆయన అమ్మేడు కదా. కాదు డబ్బులు కావాలని చెప్పి తీసుకున్నాడు అన్న 50 రూపాయలకి. చూస్తే ఫేక్ మందా? ఇచ్చేసి వెళ్ళాడు డబ్బులు కావాలని, ఏదో మ్యాటర్లో తీసుకెళ్ళిపోయాడు. ఫేక్ మందు చూడు ఎట్టిచ్చాడు చూడు. రాను ఆయన ఫేక్ మందు ఇచ్చేసి నువ్వా? వచ్చినప్పటి నుంచి అక్కడ అమ్మేవాడు కదా. అవే అమ్మేవాడు కాదు, ఆయనే అమ్మిందా? నేను ఇస్తే ఎంత తాగుతారు అమ్మడు. అమ్మడా ఎంతైనా తాగుతాడు. నేను ఇస్తే ఎంత తాగుతారు అమ్మడు. ఆయన ఇచ్చిందా? ఏదో డబ్బులు అవసరం. 50 రూపాయలు వచ్చింది అని కక్కుర్తి 50 రూపాయలు అదేనా అవే నేను చెప్పరు. 50 రూపాయలకి పాలు పాడాడు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. అరే అదేంది లోపల జేబులో ఉండేదా? ముందు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి, ముందు ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు. ఆ రోజు ఆడికి వచ్చాను బార్ షాప్ గుడికి వస్తే 100 రూపాయలకి ఇస్తాను చెప్పాడు. 200 ఇది ఎవరు ఓపెన్ చేశాను. డబ్బులు అవసరం ఉంది తీసుకోవట్లేదంటే సరే అని 100కి ఇస్తా అంటే తీసుకున్నా. ఎవరు చూడు డూప్లికేట్. నిజమేనా? ఎవరు? నువ్వే కదా ఇచ్చిందా? ప్రమాణ పూర్తిగా నువ్వే కదా ఇచ్చిందా? ప్రమాణ పూర్తిగా గుంటూరు జిల్లా పెదకూరపాటి శివుడు. నేను ఎందుకు నీకు అమ్ముతాను? అబద్ధాలు చెప్పాలి నువ్వు చెప్తున్నా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. చిన్న ఈ నలుగురు నడిచే దావలు చెప్తున్నాను, నేను అటువంటి వాడిని కాదు. చిన్న ఈ నలుగురు నడిచే దావలు చెప్తున్నాను, నేను అటువంటి వాడిని కాదు. కంట్రోల్ ఎవరు చాలు. నేను నా పరిస్థితి నా సంగతి ఉమ్మారెడ్డి గుంట మొత్తం తెలుసు. నేను నా పరిస్థితి నా సంగతి ఉమ్మారెడ్డి గుంట మొత్తం తెలుసు. బీడా పరవలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? తీసుకో. కొత్త బ్రాండ్ చూడు ఎట్టుందా మీ వాడు ఇచ్చింది బ్రాండ్. కొత్త బ్రాండ్ చూడు ఎట్టుందా మీ వాడు ఇచ్చింది బ్రాండ్. మా ఇంట్లో డబ్బులు ఇచ్చారన్నా. డబ్బులు ఇస్తే మందు తాగడానికి వెళ్ళాను. నేను మందు చేసుకున్నాను, తీసుకుని ఓపెన్ చేశానా. మా ఇంట్లో తెలిసిపోయింది తింటా ఉన్నా. తీసుకోమని రిటర్న్ తీసుకోవట్లా. కూరగాయలు తీసుకురా మరి ఇంట్లో వెళ్తే పని చేస్తా చెప్తా. మందిస్తా కానీ కూరగాయలు ఆ సొరకాయ బెండకాయలు ఇచ్చాయి. నేను అలవాటు లేదు.
తీసుకొని తీసుకెళ్తున్నాను ఆయన. అరే తుప్పా చదవా తీసుకో డబ్బులు ఇస్తాలి 2 రూపాయలు ఇస్తా 2 రూపాయలు ఇస్తా తీసుకో 2 రూపాయలు ఇస్తా ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు తీసుకో 2 రూపాయలు ఇస్తా తీసుకో తాగుతావా నువ్వే కదా 100 రూపాయలు ఫేక్ ఎవడని ఎవరే ఇదో ఈ కాలు చెప్పుతో కొట్టు ఓ నువ్వే కదా అంటావు నువ్వే కదా అలా రోజు చినిపోయిన లుంగి వేసుకోనే చినిపోయిన టీషర్ట్ వేసుకోను నేను ఎప్పుడు అసలు లుంగే తొడగను నేను నిద్రపోయేటప్పుడు కూడా ప్యాంట్లోనే నేను ఎప్పుడు అసలు లుంగే తొడగను కావాల్సి అయితే నేను మందు కూడా తాగను నీ 100 రూపాయలు అంటున్నావు కదా 100 రూపాయలు ఆ 100 తీసుకొని నాకు మందు కూడా వద్దు ఈ 100 తీసుకున్నా కదా ఈ 100 ఓ ఈ 100 బ్రహ్మణ పూర్తిగా నేను కాదు నాయన నువ్వే కాదు నాయన తాగుతా నువ్వా నేను తాగుతా నాయన నేను తాగేది ఎక్కువ వాడి పెరిగిన బుద్ధిమంత పెరగలే మంది అమ్ముతావా 100 ఎవడు వాడా ఏందిరా ఈ కర్మ నాయన దేవుడా ఎవడు వాడా ఏందిరా ఈ కర్మ నాయన దేవుడా వాడు చేసిన పాపాలకి నేను పోయిట్టున్నాను సార్ 100 రూపాయలు అమ్మావు డూప్లికేట్ మందు అయ్యేం మందు ఇది 70 రూపాయలు కలుసుకుంటానా 90 తాగుతానా గమ్ముగా ఇంటికి చేరతానా అసలు ఎందుకు 70 రూపాయలు కలుసుకుంటానా 90 తాగుతానా ఎందుకులే నీకు ఏసి పట్టుకు నువ్వు మనిషి పశువు ఫ్రీగా ఇస్తా తీసుకో వద్దురయ్యా నీకు దండం పెడతా మందు తాగా పెట్టేదానికి చూడు వీడియో తీస్తున్నావు పన్నీ వీడియో తీస్తున్నావు నాకెంత గొప్పగా యాక్ట్ చేసావురా హ్యాట్స్ ఆఫ్ మరి నువ్వు చెప్తున్నావు ఊరికే డమాజీ కదా ఆయన చూడు నిజంగా అనుకున్నాడు తాగి మందులు అయినా అక్కడ వీడియో తీస్తున్నావు ఎప్పుడైనా ఇలా అడిగితే నువ్వు ఇలా రియాక్ట్ అవ్వకు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అమ్మానే అయిందా నేను అమ్మితే ధైర్యంగా ఒప్పుకుందును నేను అమ్మలేదు కదా నాయన అవునులే ఒట్టి గిట్టేసావు ఇలా చేయకు ఈసారి తాగడానికి అలవాటు చేయకు ఎందుకంటే చెప్పిన మాట ఇంట్లో పరిస్థితి బాగాలేకపోతే బాగా షాప్కి రాకూడదు ఇంట్లో ఉండి కూర్చొని ఏంటంటే పరిష్కారం చేసుకోవాలి సమస్య ఏందో ఇలా వచ్చి తాగితే ఏం రాదు ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ చెప్పు మందు అవన్నీ తాగకండి అని చెప్పు మందు గట్ట తాగకుండా ఆయన పాడైపోతారా అది చిన్నలారా లైక్ చెప్పు ఓకే సరే అయితే భయపడ్డాను నేను ఎప్పుడు అమ్మలేదు కదా ఇదేందయ్యా మరీ ఘోరంగా లేదు ఇలాంటి జల్లకులు ఉంటేనే నువ్వు మానేస్తావు మందు తాగడం అందుకు సరే